ఇట్లాంటి చిల్లర కూడా కఠినంగా శిక్షించండి. పాము వీని కూరలు బీకండి, వీని ఒళ్ళంతా విషము. పరిమాలనే ఏదైనా ఏమైనా లోఫర్ అన్నా బేవర్స్ అన్న ఏమైనా మాట్లాడకనేమన్నా ఏమి ఈ జొంపు ఏమైనా అడిగిపోయింది ఏమన్నా పులినా ఏనుగా ఎంత జొంపు ఏంది అంటే ఇప్పుడు నువ్వు మొత్తుకుందంతా ఏమి నీకు వినపడదు. నేనేదో గుడ్డోడు ఏదో చెప్తాను అనుకుంటా, నువ్వు యా పక్క చూస్తున్నావు. అందరికీ నమస్తే అండి. ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఏదైనా మీద రూపాయి పెడితే 10 రూపాయలు తినే ఆస్కారం ఉండేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే అది మోసం చేయదు. ఇప్పుడు భూమి తీసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది, కానీ ఎక్కడ తీసుకుంటామనం అనేది మనకు రేపొద్దున ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో 10 lakhs, 12 lakhs, 15 lakhs అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసి బాలాజీ విల్లాస్. ఏంటంటే అక్కడ ఉన్న బైపాస్లో కళ్యాణదుర్గం బైపాస్, బాలాజీ విల్లాస్ కంపేర్ చేసుకుంటే కళ్యాణదుర్గం బైపాస్ ఫుల్ డెవలప్ అవుతుంది. మీ అందరికి తెలిసిన విషయమే. మన బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 సెంట్లు బిట్టు, వెస్ట్ ఫేసింగ్. అక్కడే జ్యుడిషియల్ కాలనీ ఉంది, ఆ విషువల్స్ అంతా స్టే చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ పక్కనే ఈ పక్క ఆ పక్క 2 వెంచర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,50,000, నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఊళ్ళో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా మీరు కూడా కాంటాక్ట్ అవుతే మీకు కూడా డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ సైట్ చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. లవ్ యూ ఆల్, టాటా. హలో హలో సార్ బిజీ ఉన్నారా, ఫ్రీగా ఉన్నారా? ఇప్పుడే జస్ట్ ఒక 20 lakhs ఇచ్చేస్తే వాళ్ళకి ఎవరికి సార్? అదే వేరే వాళ్ళకి చాలా ప్రాబ్లం సార్ అప్పులు చేయొద్దండి సార్, మీకు బ్యాంక్ లో లోన్ ఇస్తున్నాం కదా. మీరు మరి ఆ 10 రూపాయల వడ్డీకి ఇలా తెచ్చుకొని పురుగుల మంది తాగి చావడము, లేకపోతే ఊరేసుకొని చనిపోవడము ఎందుకు సార్? మంచి లైఫ్ పెట్టుకొని. కాదు మేడం, నేను ఇంకా చెప్పలే, ఇంకా మ్యాటర్ చెప్పకముందునే మీరు వడ్డీలు ఏంటి చేస్తాను. అసలు నేనేం మంచి నాకు కంపెనీలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే సార్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి సార్ మీ కంపెనీస్? 40 years నుంచి ఉన్నాయి. సార్ మీ వయసు ఎంత? 50యా? కాదు మేడం, మేడం మా అంటే 23 అంతే ఉంటాయిలే. సార్ మా కంపెనీస్ 40 years అంటారు. అంటే మా పెద్దనాన్న నుంచి వస్తున్నాయి అనమాట. అట్లా అంటే లాస్ అయి చనిపోవాలనుకుంటున్నారా? కాదు మేడం, ఏంది మేడం మీరు మాట్లాడేది? సార్ మరి వడ్డీకి తీసుకుంటే కంపెనీ అప్పులు అవి కట్టేకేమో అనుకున్నా. కాదు మేడం, నీ వడ్డీకి అడగలేదు మేడం, నేను వేరే వాళ్ళకి ఇచ్చాను అని చెప్తున్నా. ఓ హెల్పింగా కొంప తీసి? అవును మేడం, హెల్పింగే. సార్ మీది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ లేకపోతే ఎట్లా? ఎక్స్పోర్ట్ అండి మేడం. ఓన్లీ ఎక్స్పోర్టా, ఇంపోర్టా? ఇంపోర్ట్ కూడా ఉంటది మనతో. సార్ ఎక్స్పోర్ట్ అంటే ఏమి, ఇంపోర్ట్ అంటే ఏమి? ఇంపోర్ట్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడి వరకైనా రావచ్చు. ఎక్స్పోర్ట్ అంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు పోవచ్చు. ఓ చాలా గ్రేట్ సార్. చాలా చాలా కష్టం ఉంటుంది దాంట్లో, ఎన్ని కష్టాలు ఉంటాయి తెలుసునా మేడం. సార్ మీతో మాట్లాడినాక నేను ఊపిరి పీల్చుకుంటున్నాను సార్. ఈరోజు చాలా భయపడ్డాను. ఎందుకు మేడం? బ్యాంకులకి పాము వచ్చింది సార్. పామా? పోసుకున్నట్లున్నారు కదా సార్ మీరు. కాదు మేడం, మీరు అట్లా కాదు, నేనంటే పోసుకుని మేడం. మనం అవన్నీ జూజిబి, ఇవన్నీ పాములతో పెరిగినాను, పాములతో ఉన్నాను, పాములతో మాట్లాడతాను, పాములతో. చాలా పెద్ద పాము సార్. అసలుకు సమయానికి అతను అది సినిమా ఉంది చూడండి సార్, రజనీకాంత్ సౌందర్య, అది అదే నరసింహుడు. నరసింహ నరసింహ ఆ మేడం. స్టైల్లో వచ్చి ఆ పామును పట్టుకున్నాడు సార్ అతను. ఎవరబ్బా? అతనే సార్, బస్ స్టాప్ కట్టిస్తా అన్నాడు చూడు. మేడం మీరు ఎవరి పేరు చెప్తే నాకు నరాలు తెగుతాయో అతన్నే చెప్తాను మళ్ళా మాటికి. సార్ ధైర్యంగా అంతమంది ఉన్నారు కస్టమర్స్, బుక్ చేసుకొని రూమ్ లోకి వెళ్ళినా కూడా వాళ్ళు పాము చూసి బయటకు వచ్చేసారు తెలుసా. మీకు అర్థం కాలే, అదొక పెద్ద ప్లానింగ్ ఉంటుంది. ప్లాన్ చేసింటాడు ఆ జ్యూసులు బండోడు మొత్తం ఆ గంగరాజు, ఆ మేనేజ్మెంట్ మేడము అంతా కలిసి
అదొక పెద్ద స్కామ్ చేస్తారా దాన్ని. సార్ అసలు బ్యాంకులకి ఎందుకు పాము వచ్చేది కాపాడడం తప్ప సార్? అదే కాదు మేడం, బ్యాంకులోకి ఎటు వస్తుంది? ఏమన్నా అదేమన్నా అడవియా, ఫారెస్టా? ఏమైనా కానీ ఏమైనా తుప్పులు పట్టిన సమాజమా? ఆ అంటే ఏంటి కానీ పాములకు తెలియదు కదా సార్ బ్యాంక్ అని. కాదు మేడం, అది దానికి తెలుసు, ఈ మనుషులకి తెలుసు కదా, వేసే వాళ్ళకి తెలుసు కదా. ఆ బ్యాంకులకి ఎత్తే ఇట్లుంటుంది, ఒక అమ్మాయిని ఏమైనా చేయొచ్చు అని ఒక పెద్ద ప్లాన్ అది. సార్ మీకు కరెక్ట్ పాము కనపడింది, అతను జ్యూస్ షాప్ అతను వచ్చాడు, ఈ పామును పట్టుకోవాలంటే ధీరుడు మగధీరుడే రావాలి అన్నారు. కరెక్ట్ అతను స్పెట్స్ పెట్టుకొని బ్యాంకులోకి వచ్చాడు సార్. స్పెట్స్ పెట్టుకొని వస్తాడు, ఇంకా ముద్దు పెట్టుకొని వస్తాడు, అన్ని జరుగుతాయి. ఇంకా సార్ ఏది మీరు మాట్లాడేది? మరి నాకు మేడం ప్లీజ్, కరెక్ట్ టయానికి వచ్చాడు సార్. ఆ జ్యూస్ లైఫ్ రావడం ఏంది, అసలు ఆ మాట అనడం ఏంది, వీరుడు లేరడా అనడం ఏంది, ఆయన స్పెట్స్ పెట్టుకొని రావడం ఏంది? సార్ మీకు మరి ఆ టైంలోనే రింగ్ టోన్ కూడా వచ్చింది సార్. ఏమనే టూ 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 అనే సార్ కొట్టు ఢీ కొట్టు కొండలు రెండుగా పగిలెట్టు అని, మేడం నరసింహ అని. మీరు అసలు చాలా 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 బీప్ వస్తుంది మేడం, నాకు చాలా కోపం కూడా వస్తుంది. మళ్ళీ ఆ సార్ పేరు జరిగినది మీకు కాకపోతే ఎవరు చెప్తాను సార్? నేను ఎవరితో మాట్లాడానని తెలుసు కదా. ఏదైనా సైలెంట్ రూమ్ లోకి వెళ్ళిపోవడం, లైట్ ఆఫ్ చేసుకోవడమే. ఆ? నైట్ టైం పడుకోవాలి కదా సార్, పడుకునే ముందు లైట్ ఆఫ్ చేసుకుంటారు కదా. అయ్యో. నిద్ర వస్తున్నట్లుంది కదా సార్ మీకు. అదే అంటే నిలబడి సార్ అప్పులు అన్ని ఉన్నా కూడా మీకు నిద్ర ఎలా వస్తుంది సార్? కాదు మేడం, మీరు ఏమనుకుంటున్నాడు, ఒక వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయడానికి మీరు అసలు ఎంత నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రాస్టిట్యూట్ చేసింది సార్? మీరు ఇప్పుడు అలా ఇలా ఇప్పుడు చేస్తుండేది ఇప్పుడు ఇప్పుడు మీరు ప్రాస్టిట్యూటా? మళ్ళీ ప్రాసిక్యూట్ కదా మంది. ఆ? అసలు మనం వెళ్తే ఎట్లుంటాలో మళ్ళీ తెలుసునా, బెండకాయ బీరకాయలు అవన్నీ తిని బాగా ముదిరి ఉండాలి బాగా. సారీ సార్, మీరు ప్రాస్టిట్యూట్ అని తెలీదు. మళ్ళీ అంతవరకు ఉండాలి మేడం, మమ్మల్ని చేయొద్దండి అట్లా ఏదైనా సార్ కదా. అసలు ఇంకో విషయం, పాము కిందకు తాడుంది సార్. పాముకే తాడుంది సార్, ఇట్లా ఇట్లా పళ్ళ దగ్గర తాడేసి అతను ఆ తాడు నేను గమనించా. అది కూల్ డ్రింక్ షాప్, జ్యూస్ షాప్ అతని దగ్గర ఉంది తాడు. వాయమ్మో ఏం మేడం, సార్? ఇప్పుడు నాకు అర్థమైంది. అదొక పాము కాదు, ఏమి కాదు, గాడిద గుడ్డు కాదు, అదొక పెద్ద లబ్బర్ పాము. అది నాకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంటికి వచ్చినాడో తెలుసు, ఇంట్లో పోయినాడో తెలుసు, ఆ దూసులోడే ఆ పనిమా లోపర్ నా కొడుకు సాయం చేస్తాడు. వాడిని ముక్కలు ముక్కలు నరికి పండబెట్టి జోరేసాను ఆ కొడుకుని. వాడిని సార్ లబ్బర్ పాము కాదు సార్ అది, తను ఇట్లా చేత్తో ఊపుతున్నాడు, అది ఊగుతానే ఉంది పాము. మేడం మీకు తెలుసు మేడం, కొన్ని మీకు ఎంత అమాయకురాలు అంటే మీకు తెలుసు. అసలు డ్రామాలో ఆడుతా ఉండేది. చాలా కోప్పడితే ఇక్కడ కోప్పడకూడదు, ఆడ కోప్పడల్లా. ఎవరు పంపిస్తానారో తెలుసు, ఏం చేస్తున్నారో తెలుసు. సార్ ఏమన్నా మీరు లైఫ్ లో ఎప్పుడైనా పాము పట్టుకున్నారా? ఏంటి పట్టుకోవాలి, మనం సవాసాలు చేస్తున్నారు దాంట్లో మాటలు అన్ని. ఏం సార్? మనం ఎప్పుడు మనం పాములు పట్టుకుంటాం కదా. ఏమి ఎక్కడ పట్టారు సార్? చూసారు అసలు పాముని? ఉంటాయి కదా, నాలుగు కాళ్ళు 3 చెవులు. సార్ మీరు జోక్ చేయకండి, నేను చెప్తున్నది పాము. పామే ఇంకా నాగపాము ఇట్లుంటాయి కదా, కట్ల పాము. నాగపాము, కట్లపాము, పూడిపాము, పైలిపాము, తైలపాము, ఎగిరిడి పాము, సార్ నేరేడు మీకు అన్ని పాము. పాములు తెలుసు? అమ్మది అదే కదా, ఎగిరిడి అన్ని పాము. తెలిసినా కూడా మీ పాము పనిచేయదు కదా. ఏం తింటారు ఇందాక? అదే ప్రాస్టిట్యూట్ అంటారు కదా మీరు. అదే మీరు ఓవర్ చేస్తున్నారు మేడం, మీరు నన్ను. అదే ప్రాస్టిట్యూట్ అని ఎక్కువ తక్కువ చేయకండి మీరు. మేము ఇంకా మిమ్మల్ని తక్కువ చేసే పొజిషన్ లో లేరులేండి సార్, మీరు ఆల్రెడీ ఎదిగిపోయి ప్రాస్టిట్యూట్ కూడా అయిపోయినారు. చాలా గంభీరమైన ఉంటది మళ్ళా దాంట్లో చాలా ధైర్యంగా పామును పట్టేసుకుని ముద్దు పెట్టుకొని సంచిలోకి వేసేసాడు సార్. ఒక హీరోని చూసినట్లు అనిపించింది. అంటే మీరు నేను హీరోనా?
జీరోనే అంటే ఇప్పుడు మీరు నేను లేరు కదా సార్. ఆ? అంటే మీరు పాము పట్టినప్పుడు లేరు కదా, నేను చూడలేదు కదా ఇంప్రెస్ అవ్వడానికి. ఆవిడ ఇప్పుడు ఏమైనా ఇప్పుడు నేను పామును ఆడకొచ్చి పాము వచ్చి పట్టుకొని ముద్దులు పెట్టి దానికి ఇంకేమో చేసి ఇంకా సర్జరీ చేస్తే అప్పుడు మీరు నన్ను హీరో అంటారు మళ్ళా. సార్ పాము పట్టుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి కదా సార్. ధైర్యం ఉండాలి, నేను ఉంటా కదా ఇప్పుడు మెడికల్స్ అని దేశంలో ఉన్నాను. ఆ మీరు ఇలానే తిరుగుతూ ఉంటారు సార్ పాములు పట్టేకా? మేడం ఏం మళ్ళా మేడం మీరు ఏంది మళ్ళా అవుతారని మీరు ఏం చేస్తున్నారు మీరు? అవునులేండి సార్, ప్రాస్టిట్యూట్ అంటే తిరగాలి అక్కడికి ఇక్కడికి చాలా ప్లేసెస్. చాలా ఉంటాయి అవన్నీ ఏది తీసు మరి కొన్ని ఉండదు మళ్ళా ఏదైనా కానీ. అసలు ఎంత స్టైల్ గా పట్టుకున్నాడు సార్ పాము అసలుకు. మేడం మీరు అతన్ని పొగడద్దండి, నాకు రేగుతుంది ఇప్పుడు, చాలా చాలా రేగుతుంది అరికాల నుంచి 10 మేడం. నిమిషాలు సార్ 10 మినిట్స్ పడుకుంది సార్ బ్యాంక్ లోనే, అది కదలకుండా. అది కదలదు మెదలదు తెగలదు ఏం చేయదు, అది ఒక పెద్ద లబ్బర్ పాము. అది నీకు అర్థం కారా? మీకు ఎంత చెప్పినా కూడా మీకు మైండ్కి ఎక్కలేదంటే మరి అతను హీరో జీరో అంటే నేను ఎట్లా తట్టుకుంటాను మేడం మీకు? సార్ అప్పుడు బ్యాంక్ మేనేజర్ మేడం కూడా ఒక మాట అని తెలుసా, ఆ? నేను పక్కనే ఉన్నాను, ఇట్లాంటి వీరుడు ధీరుడిని చేసుకుంటే పెళ్లి ఎవరికి దక్కుతుందో ఆ అదృష్టము, వింటున్నావే అని సార్. చెప్పు తీసుకొని 16 కొడతానని చెప్పు దాన్ని వండము అని. అదే పని చెప్తే పెద్ద డ్రామాలు అందరివి. నువ్వు నమ్మద్దు, నువ్వు అట్లాంటివన్నీ మీరు చేసుకోవాలని ఇట్లాంటి పెద్ద స్కామ్ అది. మీరు నేనేం ఉండవు. పెద్ద పట్టించుకోలేదు సార్. అదే పట్టించుకోవద్దు. నేను మీకు అసలు ఇది కాదు, మీరు ఒక 2 సెకండ్లు పెట్టేస్తారు నాకు ఏమన్నా. ఏం సార్ ప్రాస్టిట్యూట్ వర్కా? ప్రాజెక్ట్ వర్క్ ఇప్పుడు చూపిస్తాను ఎట్లుంటుందో ఎట్లా సార్ నాకొద్దు సార్, పాము చూపించద్దు. ఎవరు మీ సచ్చు పడిపోయిన పాముని చూపిస్తారా? ఎవరు మేడం? నేను ఎటు చూపిస్తాను మేడం పాముల్ని? ఆ? భయం వేస్తుంది సార్, మీ 2 మినిట్స్ అంటే. అటు అలా కాదు మేడం, నిన్ను చెప్పేది వినండి. మీరు నేను ఏంటి చూపిస్తాను పాములు చెప్పండి మీరు. ఆ? ఏదైనా కానీ కొద్దిగా ఉండాలి కదా ప్రాజెక్ట్ ఏమన్నా. ఆ? సరే సార్, అసలు ఆ పాములు ఎందుకు వస్తున్నాయో బ్యాంకులకి, అసలు ఏం జరుగుతుందో అర్థం అవడం లేదు. ఈ పాములు గొడవ మళ్ళీ చూసుకుందాం మేడం. ఎవరు తీసుకున్నారో ఎవరు పెడుతున్నారో ఎట్లా పోతుందో మొత్తం అంతా నాకు అర్థమైంది. మీరు కొద్ది సెకండ్లు ఒకసారి ఫోన్ పెట్టేస్తే నేను చెప్తాను మరి. సార్ మీరు ఏదో ఏదో చేస్తున్నారు కదా. అంటే చేసేది ఉంటుంది ఇంకా భారీగా ఉంటుంది. ఇంకా నీకు చూడు మళ్ళా ఎట్లుంటుందంటే ఒక కథ అయితే మొత్తం సతవితాలుగా సిద్ధివితాలుగా 7 సార్లు అయినా. సార్ మీరు పాము తెంపుకొని మీ పాము పోగొట్టుకొని మీరు ఏడ్చారు సార్. మేడం నేనేంటి ఏడుస్తా మేడం? మిమ్మల్ని అస్సలు మిమ్మల్ని పెద్ద స్కెచ్ నమ్మకండి, అర్థమైందా? అసలు అప్పుడే కరెక్ట్ గా జుషాబతనికి రింగ్ టోన్ వచ్చింది సార్, కాల్ మ్యూజిక్. ఏమని వచ్చింది? అదే అని. అతన్ని ఆ లోపర్నా కొడుకుని పండబెట్టి ఎగరేసి నరికేస్తాను వల్ల. వాడికి ఏమనుకుంటున్నాడు? వాడు గానాలు చేస్తాడు కదా వానికి. అసలు పండబెట్టి నార తీస్తాను మళ్ళీ వాడిని. అసలు వానికి ఏం అవసరం? నీకు అతను వచ్చాడు సార్, మాట్లాడతారా? ఇవ్వండి అతనికి ఏమని వచ్చింటే. సార్ మీకు ఇంకొక విషయం చెప్పాలా, పేరు జూషాపతన్ గాని పగబట్టి మరీ నరుకుతాడు సార్. ఇయ్యాడు ఒకసారి. బాగా ఆలోచించుకోండి సార్, మీకు మళ్ళా అతనితో శత్రుత్వం అవసరం అనిపిస్తుంది. సరే మీకు ఇంక అంతగా కావాలంటే ఇస్తాను. కాదులే మేడం, కాదు. ఇప్పుడు అతను ఏమైనా బజార్ వాళ్ళతో మనకి చీప్ అయిపోతాం మనం. ఒకసారి తిట్టండి సార్ అతన్ని. కాదులే మేడం, అదే అట్లా వాళ్ళతో చీప్ వాళ్ళతో మాట్లాడు కానీ. అతని జ్యూస్ బాగలేదన్నారని వేరే అతన్ని కొట్టి చంపాడు సార్. అవునా? ఒక్కసారి మాట్లాడండి సార్, పిలుస్తాను. మేడం అది అట్లా వాళ్ళతో మళ్ళీ ఊరిని మనకి ఏంది మన రేంజ్ పెరిగిపోతుంది, తగ్గిపోతుంది ఊరిని వేసి అట్లా వాళ్ళతో మాట్లాడి. కాదు సార్, ఇంకోసారి రాద్దని చెప్పండి బ్యాంక్ కి. అసలు అసలు మనం అన్నా జ్యూస్ అన్నా. మేడం చెప్పేది మేడం మనకి ఎట్లా అవసరం లేదు, మన రేంజ్ తగ్గిపోతుంది. జ్యూస్ వద్దు అన్నా మీకు ఏదో. ఒక్కసారి మాట్లాడండి సార్ తో. మేడం
సార్ చెప్పండి సార్. మీరు అసలే అతన్ని పొయ్యి తగ్గించుకోవద్దు, మన స్థాయిని మనం తగ్గించుకోకూడదు అతను పోయి. అటువంటి చీప్ ఫెయిల్స్ తో మనకి ఎందుకు అంటారా? అదే కదా మనం రిచ్ పీపుల్స్ రిచ్ గా చూడాలి, కానీ అతను ఏంది అతను అసలు సరే సార్, మీరు ఎవరికైతే వార్నింగ్ ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇచ్చేయండి అయితే. చాలా 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 మామూలుగా ఉండదు, మళ్ళా ఏదైనా కానీ అట్లా ఉండదు మళ్ళా. సరే అసలు సార్, ఓకే. మరి ఎక్కువసేపు మాట్లాడకూడదు కదా బ్యాంక్ లో. ఎక్కువ మాట్లాడదు, ఇంకొంచెం మీకు ఏదో చెప్పాలనుకుంటున్నాను. చూసన్నా మేడం 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 సార్, ఆయన వస్తున్నారు. వద్దు మేడం, మరి కొద్దిగా వర్క్ పని ఉంది, కొద్దిగా నీకు మళ్ళీ కాల్ చేద్దాం మరి. వచ్చేసారు, దగ్గరికి వచ్చారు సార్. మేడం నీకు సిగ్నల్ హలో 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 సార్, వినిపిస్తుందా? హలో 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 అన్నా చూసాను. రే అద్దాలు నేను చూడాడా గేమ్ ఆడుకుంటా ఈ టైంలో నీకేం నీ అద్దాలు ఏమన్నా నేనేమన్నాడేమన్నా కాదు. ఆ కిటికీలు ఉండే అద్దాలు ఏమన్నా బీకమంటేనే కిటికీలు ఉండే అద్దాలు ఏమన్నా బీకమంటేనే ఏంది నువ్వు రజనీకాంత్ పెట్టినట్లేదు. ఏ నిజమా? మళ్ళా ఏది ఈ మధ్య అదే అంటున్నా రజనీకాంత్. అది కూడా ఏ సినిమాలో చెప్పు. నరసింహ ఉంటది అది నీకి లిమిట్స్ లో ఉండు. నువ్వు లిమిట్స్ లో ఉండు. అద్దాలు పెట్టుకోవడం తప్పన్నారు నన్ను అంతే. ఎదురుగా లైటింగ్ పడుతుంది, కళ్ళు ఎఫెక్ట్ అవుతుంది, గేమ్ ఆడే కాన్సన్ట్రేషన్ పోతుంది అని పెట్టుకుంటాను. అది కూడా తప్ప నువ్వు చెప్పేది నువ్వు ఏడ పెట్టుకోవాలి, ఏ సమయం సందర్భం ఉంటుంది పెట్టుకోనే కూడా సంబంధం లేకుండా పెట్టుకోవడము, ఆ ముందు తిరగడము. ఏందో చెప్తాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను ఆడ హీరోకి కథ చెప్పేది రాలే, మళ్ళీ హీరోయిన్కి ఏం చెప్పేకి వచ్చినావు? నేను చాలా లిమిట్ లో ఉన్నానా. లిమిట్ లో ఉండునా? నేనే చేసిన. నువ్వు తాగద్దు అనుకుంటే నీ మళ్ళీ చచ్చిపోతావు. మళ్ళీ చూడు ఏంది నన్ను తాకినా ఉంటే మళ్ళీ పోతావు మళ్ళా. చేత్తో తాతేనా కాలుతో తాతేనా? ఏంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు? చెప్పు. యాదంత తాకితే తెలుస్తుంది, నీకు గోడ తాకుతుంది. మళ్ళా నీకు అర్థమైందే? వెనకాల అద్దాలు తాకుతాయి, చెక్క తాకుతుంది, చాలా తాకుతాయి. చూసుకొని మాట్లాడు. చూసుకొని మరి నేను మాట్లాడే ఏమైనా పరిమాలు ఉన్నాయి, ఎదవనా ఏమైనా లోఫర్ అన్నా బేవర్స్ అని ఏమైనా మాట్లాడకినేమన్నా పరిమాలు ఉన్నాయి, ఎదవనా ఏమైనా లోఫర్ అన్నా బేవర్స్ అని ఏమైనా మాట్లాడకినేమన్నా. దాంట్లో నువ్వు 4 చెప్పినావు, నేను దాంట్లో 2 అనుకుంటాను. మిగతా 2 నువ్వు యాడ్ చేసుకున్నావు అంతే. నేను కేవలం లోఫర్ రోడ్ పనికిమాలోడే అనుకుంటాను. మ్యాటర్ కాదు, పాప నేటికేస్తాను మళ్ళా. అది చూసినా పాప ఏం పాపని ఎవర్రా? పాపను కాదు, ఏ గుడ్లమ్మ చిల్లర, ఏ చిల్లర బుద్ధి ఏమే. ఏంది చెప్పరా చిల్లర? పామ ఇట్లా ఏడు పాములు పట్టే పోతావు పో. అది పాములు పట్టు, దొరకపోతే తొండ బిగిలు పట్టు. ఏడు పాములు పట్టే పోతావు పో. అది పాములు పట్టు, దొరకపోతే తొండ బిగిలు పట్టు. అవి దొరకలేదనుకో తునీగులు పట్టు. నువ్వు అవి పట్టుకునే చెప్తే ఏం నీది నువ్వు పట్టుకోలేవు. మ్యాటర్ చెప్పు. పాప అంటానో ఇట్టిట్టంటానో, పాప ఎట్లెందుకు పోతుంది? పాపనా ఏం పాము అంటాడా? యాడ చూసినావు? నేను చూడలే, నువ్వు చూసే కట్టేస్తావు అందరికి. నువ్వు పద్ది శుద్ధ పూసలాగా నువ్వు చెప్పు. అమాయకంగా యాడ అమ్మాయి ఫేస్ పెట్టుకుని మాట్లాడుతుంది. నువ్వు చెప్పు. యాడ చెప్పు. యాక్టింగ్ లో అమ్మాయి దగ్గర చెయ్యి, నా దగ్గర. ఇప్పుడు యాడ నువ్వు పాము గురించి మాట్లాడుతాండేది? స్ట్రైట్ పాయింట్కి రా. ఇప్పుడు ఏమంటావు? పాము గురించి మాట్లాడుతున్నావా? పాము ఏ పాము గురించి మాట్లాడతావు? నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు 10,000 పాములు పట్టింటా కాపాడేకి. నువ్వు ఏ పాము గురించి మాట్లాడుతున్నావు? ఏ పాప దగ్గర పట్టిన పాము గురించి మాట్లాడుతున్నావు? అది ఓపెన్గా మాట్లాడు. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు 10,000 పాములు పట్టింటా కాపాడేకి.
నువ్వు ఏ పాము గురించి మాట్లాడుతున్నావు, ఏ పాప దగ్గర పట్టిన పాము గురించి మాట్లాడుతున్నావు, అది ఓపెన్గా మాట్లాడు. డోంట్ వేస్ట్ మై టైం. ఓకే ఓకే చెప్పు. నేను నీకు ఒక్క సెకండ్ ఒక 5 సెకండ్ టైం ఇస్తాను, నువ్వేం చెప్పాలో చెప్పేసుకో. నువ్వు చాలా గానాలు చేస్తాను మధ్యన. నువ్వు మా 16 కొనుక్కున్నా నా ఇష్టం, నీకేమి, నువ్వు పెట్టుకో. ఆ పట్టు నువ్వు పెట్టుకో, మాట్లాడు, అంతే కదా. మళ్ళా చెప్పు. ఇప్పుడు ఏం గానాలు చేస్తున్నామన్నా ఎవరో వేస్తాడవా? ఏం గానాలు చేస్తున్నామన్నా ఎవరో వేస్తాడవా? పాముని ఇంటికి వేస్తున్నావు, పాముని ఆవిదేమని కాపాడుతున్నావు, లబ్బర్ వేసుకుంటున్నావు, చూసుకోవడం మళ్ళీ ఏంటికి చేస్తున్నాడో వాడు. అవునైపోతుంది నీకేమన్నా? నువ్వు చేస్తాడో తిక్క తిక్క గుట్ట మనం బూతొస్తా మళ్ళా అరచకూడదు. మళ్ళా ఏం చేద్దావు నువ్వు ఆ పాపని? ఏది మళ్ళీ ఇట్లా పెట్టుకుంటావంట? ఏమది? ఏం చేస్తాను? ఏం చేస్తాను అంటే ఇప్పుడు నువ్వు మొత్తుకుందంటే ఏమి నీకు వినపడదు? నేనేదో గుడ్డోడు ఏదో చెప్తాను అనుకుంటా, నువ్వు పక్క చూస్తున్నావు. అంటే ఇప్పుడు నువ్వు మొత్తుకుందంటే ఏమి నీకు వినపడదు? నేనేదో గుడ్డోడు ఏదో చెప్తాను అనుకుంటా, నువ్వు పక్క చూస్తున్నావు. అందుకే ఎవరు పెట్టుకోవాలి వాళ్ళు పెట్టుకుంటేనే. ఇప్పుడు చెప్పు, ఏందో పాము పాప కాపాడ్డాము. ఏ గుడ్ల ముమ్మడి సైతాన్ మళ్ళీ వినపడుతుంది. మళ్ళీ మళ్ళీ పండుగ పాపను కాపాడిండేది పాములో, బ్యాంకులో నువ్వు మాట్లాడుతాండే. బ్యాంకులోనే మాట్లాడుతానేమన్నా? పాము దూరింది, నేను ఆ టయానికి కట్టుపోయినాను, పామును పట్టుకున్నాను. నువ్వు టయానికి కాదు, నువ్వు టైం సృష్టించి వాడిని సృష్టించి ఏ టైంలో ఎట్లా పోల్లో, మమతాకి ఎట్లా దగ్గర పోల్లో, మమతాకి దగ్గర పేరు ఎట్లా కొట్టేయాలో నువ్వు అమ్మాయికి మళ్ళీ క్వశ్చన్ మార్క్ వేసి అమ్మొచ్చు. ఇప్పుడు ఏం రా, చిన్నపిల్ల మగం వేయద్దు. క్వశ్చన్ మార్క్ వేసి అమ్మొచ్చు. ఇప్పుడు ఏం రా, చిన్నపిల్ల మగం వేయద్దు. ఇప్పుడు అది పామన్ వరకే తెలుసా నీకు? అది రబ్బర్ పామ్ అని కూడా తెలుసా? రబ్బర్ పామ్ అని నాకు ఒకరికే తెలుసు, అది మిగతా వాళ్ళకి తెలుసు. అర్థమైందా? నువ్వు పెద్ద జాదు అని తెలుసు నాకు. రబ్బర్ పామ్ అని వాళ్ళకి తెలీదు. అదే కదా ఆయన వీరుడు ధీరుడు అని పోవడము. ఎవరోలే నీకు మళ్ళా ఏం నువ్వు ధీరుడు లేడా? నాకు ధీరుడు లేరా పట్టేవాడు లేడు వాడడము. నాకు ధీరుడు లేరా పట్టేవాడు లేడు వాడడము. వాడికి 3,000 ఇచ్చినా మేనేజర్ కూడా పోయింటుంది. పోయింటుంది. ఇట్లా ఎవరు చేసుకుని అదృష్టవంతుడు అంటే ఏడాలు మర్చిపోతుంది అనుకుంటే 5,000 ఇచ్చిన ఇద్దరికి 3,000, 5,000, 8,000 నష్టం. దాని బదులు నిజం పాము తెచ్చి ఇచ్చినా సరిపోయేది. చంపేసాక చేస్తావు నువ్వు. మళ్ళా నువ్వు ఎన్ని చండాల పని చేస్తాను. మళ్ళా నీ అసలు నీకేమైనా ఉందా? కొద్దిగా ఉమెన్స్ ఏమైనా ఎథిక్స్ ఏమైనా ఉన్నాయి? పాము బ్యాంక్ లో దూరింది, నేను పోయి టయానికి పోయి నేనే కాబట్టి ధైర్యవంతుడు ఆడ పోయి పామును పట్టుకున్నాను. ఆ పామును పట్టుకోవడం చూసి మేనేజర్ షాక్ అయింది, ఆ పాప షాక్ అయింది. నా వీరత్వం చూసి మేనేజర్ ఏదో ఆ పాపకు 2 సలహాలు చెప్పింటుంది. ఆ పామును పట్టుకోవడం చూసి మేనేజర్ షాక్ అయింది, ఆ పాప షాక్ అయింది. నా వీరత్వం చూసి మేనేజర్ ఏదో ఆ పాపకు 2 సలహాలు చెప్పింటుంది. ఇంకా చూసా కూడా పైకి అప్పుడే వచ్చినాడు, మేడం చూసే ఉంది అతరని. వాడు ఆ వీరత్వం చూసి వాడు కూడా ఏదో 2-3 మంచి డైలాగులు వేసింటాడు. ఆడ చుట్టూ వాళ్ళు క్లాప్స్ కొట్టినారు. పాముని సంచిలోకి వేసుకొని కిందకు వచ్చేసినాం, అయిపోయా. అది లబ్బర్ పాము పట్టేదా? లబ్బర్ పాము అని ఊరికే నిజమైన పాము. కూరలు ఈ జంపు ఉన్నాయి. ఏమి ఈ జంపు ఏమైనా అడిగిపోయింది? ఏమన్నా పులినా ఏనుగా ఎంతో జంపు. ఈ జంపు ఏమైనా అడిగిపోయింది? ఏమన్నా పులినా ఏనుగా ఎంతో జంపు. కూరలు చూడలేదు. సైతాన్ కూర అంటే వెనకలు వచ్చేది తోక. కూరలు అంటే ఏంది? మూతికొచ్చేటివే. ఏమే నీకేమన్నా మూతికి వస్తుంది, ముక్కుకి వస్తుంది కూర. ముక్కుకు వస్తుంది. నీకు తెలియదు. మళ్ళీ ముక్కుకి వచ్చేది అడుగు పొందికి. 100 పంది. ముక్కుకు వచ్చేది అడుగు పొందికి 100 పంది. కూరలు బీక్తానో, నేను తోగ పట్టుకుంటానో, రబ్బర్ బాబు వేస్తానో, నేను ఏమేస్తానో అనేది నీకు అనవసరమైన విషయం. నేను ఒకవేళ పాము ఎడిసినాను రబ్బర్ పాము అంటే నువ్వు రబ్బర్ ముంగి సీడ్స్. పాము ఎడిసినాను రబ్బర్ పాము అంటే నువ్వు రబ్బర్ ముంగి సీడ్స్కో. లోపల బ్యాంకులో ఎవడొద్దాను, నా బ్యాంకులో నేను ఏమన్నా ఇడుచుకుంటా, నేను వచ్చి ఏమన్నా పట్టుకుంటా, నీకేమే? నీ బ్యాంక్ ఏమన్నా నువ్వేమన్నా 866 రూపాయలు డిపాజిట్ కట్టినున్నాను నేను. అంత ఆశామాషి కాదు. 860 రూపాయలట. చెప్పుకో, నీకు సిగ్గులేదు నీకేమో. ఇప్పుడేమి కాదనా నువ్వు చెప్పేది? నువ్వు
ఆ బాబు మా ఎత్తుకుతారని చెప్పినా కూడా గెలుపుతానే ఉండవు నువ్వు. ఏంటి చెప్పి కొద్దిగా ఏమైనా ఉందని నీకేమన్నా సిగ్గు అనేది రబ్బర్ బామ్ అని చెప్పలే కదా. ఓ నీ చూడు తిక్కనా కూడా నీకు చెప్పేస్తా. ఏమని నువ్వు నాటకమని నువ్వు పెద్ద చాలా దొంగను అని ఇప్పుడు నిలిపించేసి మొత్తం సరే. అప్పుడు నేనేం చెప్తాను కొట్టివి, నేను అదే కాదుగా బ్యాంకులోకి ఒకవేళ పాము వస్తే మీరందరూ ఎట్లా రియాక్ట్ అవుతారని ముందస్తుగా మీ అందరికీ ఒక అవేర్నెస్ తేవడానికి నేను పాము ఇడిచిన అని చెప్తా. మళ్ళీ నువ్వు నేనే రబ్బర్ పాము ఏమని చెప్పినాను అని క్రెడిట్ నువ్వు కొట్టేసి చూడొద్దు. నేనే చెప్పినాను ఇడిసమని. నేను చెప్తా ఏమని నేను చెప్పుకుంటాలే. నా చెప్పు ఏమని చెప్తావు, మళ్ళీ దాన్ని రివార్డ్ చేస్తా. నేను చెప్తా ఏమని నేను చెప్పుకుంటాలే. నా చెప్పు ఏమని చెప్తావు, మళ్ళీ దాన్ని రివార్డ్ చేస్తా. ఏం చేయాలి చెప్పు, ఏం చెప్తావు. నేను వదిలేను అని చెప్తాను నేను కూడా. ఎందుకు మీరు ఎలా రియాక్ట్ అవుతారండి. మళ్ళీ అదేందో చెప్పు ఇప్పుడే. మళ్ళీ నీకు నాకు వచ్చింది ఎలా మళ్ళా పామును వదిలినది నువ్వేనా చెప్పు. అందరికీ మీకు అవేర్నెస్ రావడానికి, మీకు ఎలా భయపడతారో ఎలా రియాక్ట్ అవుతారో అనడానికి నేను ఒక పెద్ద పాము తెచ్చాను. అదే చూడండి, ఈడ అవేర్నెస్ ఆవారగాడు అవేర్నెస్ గురించి మాట్లాడతాడు. అవేర్నెస్ ఆవారగాడు కలిసి పామును వదిలినాడు. అది ఏమన్నా ఎవరైనా కాటేసి చచ్చింటే ఎవడు దిక్కు. సమయాన్ని నేను వచ్చి కాపాడినా కాబట్టి ఆడ మేడం ప్రాణాలు కాపాడగలిగిన. ఇట్లాంటి చిల్లరనా కూడా కఠినంగా శిక్షించండి. పాము వీని కూరలు బీకండి, వీని ఒళ్ళంతా విషము. ఇట్లాంటి చిల్లరనా కూడా కఠినంగా శిక్షించండి. పాము వీని కూరలు బీకండి, వీని ఒళ్ళంతా విషము. దుర్మార్గుడు ఇట్లా పాముకి ఎంత పాలు పోసి పెంచినా కూడా విషమే కక్కుతుంది. నీకేం కానగల నీకేమన్నా. ఇప్పుడు పాము మ్యాటర్కి నువ్వు ఏడని చెప్పినావు, ఈ మ్యాటర్ పాము నువ్వే పంపించినావు, ప్లస్ నేను కాపాడినా అనేది ఇంకా బలి ఉంటుంది. డిసైడ్ చేసుకొని సైలెంట్గా తీసుకొని నేనే కొట్టుకొని చావాలా. నేను నీ చెప్పడం నీ ఎక్కువడం ప్రతిసారి ఇట్లా జరుగుతుంది. ఆ పాము ఇడిచి నేను ఏదో మమతా మేడం బిల్డప్ ఇచ్చిన. నువ్వు ఆ మేనేజర్ దగ్గర ఎడ నువ్వు పందికొక్కి ఇడిచి నువ్వు బిల్డప్ పందికొక్కి నీకు హైట్కి ఆ పందికొక్కి మ్యాచ్ అవుతుంది. ఈ గుడ్రమ కూడా పోయి చావట్లే ఏడనా. ఏ పందికొక్కులు ఏం దొరుకుతాయి, లేదా నువ్వే బట్టలు ఇప్పి బ్యాంగ్లో దూరిన పందికొక్కి అనుకుంటారు.